జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కుడకుడ రోడ్డు. ఈ కుడకుడ రోడ్డు పట్టణానికి అవతల వైపున రైట్ సైడ్ ఏమో టౌన్ ఉంటుంది, మరి ఇక్కడ కూతవేటు దూరంలోనే కొత్త కలెక్టరేట్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క రోడ్డు ఎంత దారుణంగా ఉన్నదనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది కుడకుడ నడిబొడ్డు. ఇక్కడ నిత్యము కూడా వాహనదారులు, ప్రజలు, ఆటోలు, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ అన్ని ప్రయాణం చేస్తారు. ఇక్కడ చూడండి, కుడకుడ రోడ్డు ఎంత దూరం చూసినట్లయితే ఈ రకంగా నిద్రపోతున్నారా? అలాగే సూర్యాపేట జిల్లా అభివృద్ధి ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రజల దగ్గర పన్నులు వసూలు చేస్తున్నారు, వాహనదారుల దగ్గర పన్నులు వసూలు చేస్తున్నారు, కానీ రిపేర్లకు మాత్రం నోచుకోవడం లేదు. ఈ రోడ్డు యొక్క దుస్థితికి కారణం ఎవరు? ఓట్లు వేసినటువంటి ప్రజలను జగదీశ్వర్ రెడ్డి మంత్రి గారు ఎందుకు పట్టించుకోవడం లేదు? అలాగే బంగారు తెలంగాణలో నిధులు పుష్కలంగా ఉన్నాయని పదే పదే మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కానీ సూర్యాపేట జిల్లాకు సంబంధించి, పట్టణానికి సంబంధించి ఈ రకమైనటువంటి రోడ్లు ఈ రకంగా ఉంటే ప్రజలు ఏ రకమైన పరిపాలన అందించదలుచుకున్నారు? ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? ఈ దుస్థితి కారణమైనటువంటి ఆర్ఎంపీ అధికారులని ఎందుకు సస్పెండ్ చేయకూడదు? ఆర్ఎంపీ అధికారుల మీద ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోకూడదు? ఈ గుంటలలో ప్రమాదాలు వచ్చి పడినట్లయితే ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? మరి జిల్లా మంత్రి గారు ఎందుకు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని అందరూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఆర్ఎండ్బి ఈ గారు ఉన్నారా, ఆర్ఎండ్బి డి గారు ఉన్నారా, డీజర్కి సంబంధించి వారు తక్షణమే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఇది పట్టణ ప్రాంతం కాబట్టి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు కూడా సస్పెండ్ చేయాలి. మరి జగదీష్ రెడ్డి మంత్రి గారు మీరు దీన్ని రిపేర్ చేయకుండా అభివృద్ధిని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకు నిధులు మంజూరు చేయడం లేదు? ప్రజల్ని పరిపాలన చేయడం ఎంతవరకు ఈ పద్ధతి అని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. మరి యొక్క కుడకుడ రోడ్డు ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉండడానికి ప్రధాన కారకులు అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు అందరినీ కూడా శిక్షించాలని తెలియజేస్తూ నిధులన్నీ కూడా కేటాయించి దీన్ని తక్షణమే రిపేర్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తారు. ఓకేనా? రోడ్డు సందర్శించడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఇంత పెద్ద గుట్టలు పడ్డ తర్వాత కూడా ప్రయాణికులు ఏ రకంగా ప్రయాణం చేస్తున్నారు? టూ వీలర్స్ కానీ, త్రీ వీలర్స్ కానీ, ఫోర్ వీలర్స్ కానీ ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి. ఈ రోడ్డు యొక్క దారుణమైనటువంటి పరిస్థితికి ఆ జిల్లా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు ఏం సమాధానం చెప్తారు? అలాగే ఆర్ఎండ్బి డిఈ గారు కానీ ఏం సమాధానం చెప్తారో. ఈ రకంగా దారుణంగా కుడకుడ రోడ్డుని చేసినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలి అధికారులు. తక్షణమే చర్యలు తీసుకొని నిధులు కేటాయించి ఒక కుడకుడ రోడ్డు బాగు చేయించాలని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తాం. ఓట్లు వేసినటువంటి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదో జిల్లా మంత్రి గారు ప్రజలకు సమాధానం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ రోడ్డు రిపేర్ చేయాలని కోరుకుంటున్నారు. జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట కుడకుడ రోడ్డు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ పరిశీలన చేస్తా ఉంటాం. సూర్యాపేట నడిబొడ్డు పద్ధతి ఈ కుడకుడ రోడ్డులో ఇక్కడ పెట్రోల్ చాలా దారుణం డ్యామేజ్ ఏర్పడి టూ వీలర్స్ కానీ, ఫోర్ వీలర్స్ కానీ, త్రీ వీలర్స్ కానీ, ఆటోలు కానీ నడవకుండా చాలా ఇబ్బందులకు గురవుతామని. మరి ఇక్కడ ఈ పెట్రోల్ పంప్ స్పాట్ ఇది గత 6 నెలల క్రితం కూడా దీన్ని రిపేర్ చేయడం జరిగింది. కానీ రిపేర్ నాణ్యతా లోపంగా ఉండడం వల్ల మళ్ళీ వర్షాలు పడగానే ఈ రకమైన మరి అభివృద్ధి ప్రధాన జిల్లా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు తన సమర్థతతో సూర్యాపేటను డెవలప్ చేస్తున్నారు, ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. కానీ మంత్రి గారు నేను ప్రశ్నిస్తున్నాను, అయ్యా మంత్రి గారు, సూర్యాపేట నడిబొడ్డున ఉన్నటువంటి కుడకుడ రోడ్డు దుస్థితి గురించి మీరు కారణం కాదా?
కదా. అలాగే ఆర్ఎంపీ అధికారులు ఈఈ కానీ ఎవరు కూడా ఈ యొక్క రోడ్డు పట్టించుకోవడం లేదు. ఇంత మోటార్లో రోజులు కూడా ఉత్తర్వులు జరుగుతాం. మరి సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 జిల్లాగా నేను రూపొందిస్తాను అనేటువంటి మాట చెప్పేటువంటి మంత్రి గారు ఇటువంటి ప్రాంతమైనటువంటి రోడ్లు పట్టించుకోకపోవడం సౌకర్యం. జిల్లా కలెక్టర్ గారు అలాగే ఆర్ఎంపీ అధికారులు మేము ప్రశ్నిస్తున్నారు. ఆర్ఎంపీ అధికారులు మీరు ఎందుకు బాధ్యత వహించడం లేదు? ఆర్ఎంపీ ఈఈని డిఈని ఈ రోడ్ల కూడా రోడ్డు దృష్టి మీద ఎందుకు మిమ్మల్ని సస్పెండ్ చేయకూడదు? అలాగే పట్టణ పరిధిలో ఉండేటువంటి మున్సిపల్ కమిషనర్ గారు కూడా కనీసం పట్టణ ప్రజల యొక్క ఉపయోగం కొరకు, పట్టణ ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు ఆర్ఎంపీ అధికారులు లేఖ రాయకపోవడం కూడా శోచనీయం. కాబట్టి బాధ్యతారహితమైనటువంటి జిల్లా అధికారులు, బాధ్యతారహితమైనటువంటి ఆర్ఎంపీ అధికారులు, బాధ్యతారహితమైన మున్సిపల్ అధికారుల వల్ల సూర్యాపేట ప్రజలకు తీసుకొస్తారు. కాబట్టి జిల్లా అభివృద్ధి అని చెప్పుకునేటువంటి మంత్రి గారు దయచేసి మీరు కూడా రోడ్డు బాగు చేయాలని కోరుతున్నాం. లేకపోతే వచ్చే ఎన్నికల్లో మీకు కొంత ఓటు కూడా పడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు ఒక్కసారి మీ జగదీష్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి ఏ రకంగా ఉన్నది ఈ రోడ్లను చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ సూర్యాపేట దారుణమైనటువంటి కూడా రోడ్డు రిపేర్ చేస్తారని, అలాగే నాణ్యత రోడ్డు ఎవరైతే గతంలో రిపేర్ చేస్తారో వాళ్ళని కంపెనీ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ఆవేదన చెందుతా ఉంది. జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల సౌఖ్యం కొరకు ఈ యొక్క తిరకుడ రోడ్డును తక్షణమే బాగు చేయించాలని కూడా జిల్లా మంత్రి గారిని, జిల్లా కలెక్టర్ గారిని, ఆర్ఎంపీ అధికారులను వేడుకుంటూ తక్షణమే బాధ్యత లేనటువంటి ఆర్ఎంపీ అధికారులు, బాధ్యత లేనటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, బాధ్యత లేనటువంటి జిల్లా మంత్రి గారు ఎందుకు కూడా రోడ్డు ఇంత దృష్టిని తీసుకొచ్చినారు? ప్రజలు పన్నులు కడుతున్నారు, మీరు ఎందుకు రిపేర్ చేయడం లేదు? మంత్రి గారు ఏమంటున్నారు? సూర్యాపేట సుందరంగా చేస్తూ అంటున్నారు. సుందరం కాదు, అంత విహీనంగా తయారైంది. కాబట్టి కూడా రోడ్డును మీరు తక్షణమే రిపేర్ చేయాలి. పెట్రోల్ బంక్ సెంటర్ కాదు, కూడా గ్రామంలో ఉన్నటువంటి గోతులు కాదు, కలెక్టరేట్ దగ్గర ఉన్న గోతులు కాదు, అలాగే మన ఉస్తానపురము, ఉప్పుడుపల్లి అప్టూనూతన వరకు కూడా ఈ రకమైన పరిస్థితి ఉంది. అపాయం కనుక జరిగి ఒక మహిళ కానీ, ఒక పురుషుడు కానీ, ఒక బాలుడు కానీ మరణిస్తే నష్టపరిహారం ఎవరికి అందిస్తారు? అందుకని జిల్లా అంటే బాధ్యత లేని మంత్రి గారిని గుర్తు చేస్తున్నాం. మీరు బాధ్యతతో పనిచేయండి, నిధులు మంజూరు చేయించండి. అలాగే ఈ దుస్థితికి కారణమైనటువంటి ఈ యొక్క ఆర్ఎంపీ అధికారులు ఈఈని తక్షణమే సస్పెండ్ చేసి ఈ గుంట లేకుండా ప్రజా శ్రేయస్సు కొరకు, ప్రజల ఉపయోగం కొరకు, ప్రజల మేలు కొరకు ఈ యొక్క కూడా రోడ్డును బాగా అభివృద్ధి చేయాలని జిల్లా ఆబాదిపడిన మంత్రి గారిని హెచ్చరిస్తున్నాం. అలాగే ప్రజలు మీరు కనుక బాధ్యత రైతులు ఇలాగే మీరు ఉన్నట్లయితే వచ్చే ఎన్నికలను చిత్తుగా ఓడిపోవడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే కూడా రోడ్డు 3 రోజుల్లో మీరు రిపేర్ చేయించాలి. లేని పక్షంలో జిల్లా అధికారుల మీద, ఆర్ఎంపీ అధికారుల మీద పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తుంది జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ. వెనుక పోతే కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ తక్షణమే రిపేర్ చేయాలని విజ్ఞప్తి.